తిరుపతిలోని రంగస్థలం కార్యాలయంలో మహానటి సావిత్రి జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. మహానటి సావిత్రి జయంతి వేడుకలను తిరుపతిలో రాయలసీమ రంగస్థలి కళాకారులు ఘనంగా నిర్వహించారు. ఆమె చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి గౌరవప్రదంగా నివాళులర్పించారు. అనంతరం ఇద్దరు రంగస్థలం నటులకు సావిత్రి పురస్కారాలను అందించి వారిని ప్రత్యేకంగా సత్కరించారు. ఈ సందర్భంగా రాయలసీమ రంగస్థలి చైర్మన్ గుండాల గోపీనాథ్ రెడ్డి మాట్లాడుతూ విభిన్నమైన పాత్రలతో మహానటి సావిత్రి అద్భుతమైన నటన ప్రదర్శించి తెలుగు, తమిళ, మలయాళం, కన్నడ భాషల్లో తన నట విశ్వరూపాన్ని చాటారని చెప్పారు. ఆమె అలౌకిక ప్రతిభతో తెలుగు ప్రజల ఆదరాభిమానాలను శాశ్వతంగా గెలుచుకున్న మహానటిగా నిలిచారని ఆయన ఈ సందర్భంగా కొనియాడారు. ఈ కార్యక్రమంలో రాయలసీమ రంగస్థలం కళాకారులు కెఎన్ రాజా, సుబ్రహ్మణ్యం రెడ్డి, కస్పా పద్మనాభం, బ్రహ్మానంద రెడ్డి, అట్టిపల్లి మునికృష్ణ యాదవ్, రాజశేఖర్ రెడ్డి, శాంభోల హరినాథ్, కేశవుల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. जोहार महानटी सावित्री गारू, जोहार महानटी सावित्री गारू, सावित्री गारू, जोहार स्वर्गीय सावित्री गारू, जोहार महानटी 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 सावित्री गारू. మంచి విలువలు పెంచింది నటనకి. అబ్బా సావిత్రి అన్నారు. తమిళియన్స్ కూడా 3 భాషల్లో కూడా నటించింది ఆమె. సంప్రసారం కూడా ఒక ఇద్దరు మన నటీమణులకి ఆమె పేరుతో నూతన వస్త్రాలు ఆమెకి అందజేస్తూ ఉన్నారు. ఇప్పుడు మేమంటూ అక్కిపల్లి మునికృష్ణయ్య స్వామీజీ గారు, డాక్టర్ కస్పా పద్మనాభం గారు ఆమెకి నూతన వస్త్రాలు అందజేస్తారు. మేమట్లోనే మన మునికృష్ణయ్య స్వామీజీ పట్టుకున్నాడు కదా మీరు పట్టుకున్నా మునికృష్ణ. మహానటి సావిత్రి గారి జయంతి సందర్భంగా రాయలసీమ రంగస్థలి ఆధ్వర్యంలో ఆమె చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి ఘన నివాళి అర్పిస్తున్నాం. ముఖ్యంగా మహానటి సావిత్రి గారు అనేక సినిమాల్లో అద్భుతంగా నటించి ప్రేక్షక ఆదరణ పొందారు. అందరి మనసులలో సుస్థిర స్థానం ఏర్పరచుకున్నారు. ముఖ్యంగా ఆమె సహజ నటి. ఆమె ఏ విధమైన పాత్రను కూడా ఒకే టేక్తో అద్భుతంగా నటించేవారు. అలాంటి మహానటి సావిత్రి గారు మన మధ్య లేకపోయినా ఈరోజు ఆమె జయంతి సందర్భంగా ఆమెను స్మరించుకుంటూ ఘన నివాళి రంగస్థలి కళాకారులు అర్పిస్తున్నాము. ముఖ్యంగా ఈరోజు తిరుపతిలో రంగస్థలి నటీమణులు శోభా గారు అలాగే యశోద గారిని ఈరోజు మహానటి సావిత్రి గారి మెమోంటోను వాళ్ళకు అందజేసి నూతన వస్త్రాలను ఇచ్చి వారిని ఘనంగా ఈరోజు సత్కరించాము. మహానటి సావిత్రి గారికి నివాళులర్పిస్తున్నాం.